రానున్న రోజుల్లో తెలంగాణలో రైల్వే రూపురేఖల్ని సమూలంగా మార్చివేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే స్టేషన్లను ఆధునీకరించి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఇక నేడు అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పథకం కింద దేశవ్యాప్తంగా 500కు పైగా స్టేషన్ల పునరాభివృద్ధికి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని తెలియజేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్లోని ఆయా డివిజన్లలో 221 కోట్ల రూపాయలతో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న 3 రైల్ ఫ్లైఓవర్లను అలాగే 29 రైల్ అండర్ పాస్లను కూడా జాతికి అంకితం చేస్తారన్నారు. ఇందులో తెలంగాణలో 230 కోట్ల రూపాయలతో చేపట్టే 15 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు అలాగే 169 కోట్లతో చేపట్టే ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సహా 16 అండర్ పాస్ బ్రిడ్జిల పనులు ఉన్నాయని కిషన్ రెడ్డి తెలియజేశారు.